మనకేం కావాలో గాఢంగా కోరుకున్న తర్వాత నమ్మకంతో విశ్వాసంతో ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది? మన శరీరం, హృదయం, మనసు అంతా ప్రేమతో నిండిపోతే ఆ కోరుకున్న కోరికలను అట్రాక్ట్ చేయవచ్చా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఒక ఊహని మన మనసులో సృష్టించడం ప్రారంభిస్తే మీరు కోరుకున్న దానిని మీరు స్పష్టంగా కరెక్ట్గా ఊహిస్తే ఆ ఇమేజ్ కానీ మీరు కోరుకున్న వస్తువు కానీ ప్రతిదీ కూడా ఆ పిక్చర్ అనేది కరెక్ట్గా మీ మైండ్కి మీరు చూపిస్తే మీరు ఊహించిన దాన్ని ఖచ్చితంగా ఆ డిజైన్తో సహా పర్ఫెక్ట్గా మీరు కోరుకుంటే చివరికి మీరు కోరుకున్నది మీ కళ్ళ ముందు చూస్తారు. విశ్వాసం అంటే మనం ఇంకా చూడని దాన్ని నమ్మటమే. ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిన దాన్ని పొందటమే. అది ఎవరు చెప్తున్నారు? సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో 354 సంవత్సరంలోనే ధర్మశాస్త్రవేత్త అని ఆయన ఒక బుక్లో రాశారు. మీరే సృజనాత్మక శక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తులు. మీరు ఇవ్వండి, పుచ్చుకోండి అని అంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఏది ఇవ్వకుండా ఏది మీ దగ్గరికి రాదు. మీరు ప్రేమను ఇవ్వకుండా ప్రేమను పొందలేరు. డబ్బు ఇవ్వకుండా డబ్బును పొందలేరు. మీ నుంచి మీకేం కావాలో ఆ ప్రకంపనలు రిలీజ్ చేయకుండా, ఆశించకుండా, అట్రాక్ట్ చేయకుండా ఏది కూడా ఆకర్షించలేరు. ఏ గొప్ప దేవుడు, ఏ శక్తి కూడా మీపై జాలి తలిసి తనకు తెలియదు పాపమని వచ్చి లేపి తీసుకెళ్ళి మీకు కావాల్సినవి ఇవ్వటం అనేది జరగదు. ఎందుకంటే మనమంతా ఎనర్జీతో కూడుకున్నాం. ప్రపంచం, ముల్లోకాలు, విశ్వలోకాలు అన్నీ కూడా ఒక ఎనర్జీతో కూడుకున్నాయి. కదిలే స్వభావంతో ఉన్నాయి. అట్రాక్ట్ చేసే స్వభావంతో ఉన్నాయి. అట్రాక్షన్ మీన్స్ ఆకర్షించడం. లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం తెలుగులో. ఆకర్షించకుండా నీకు నువ్వు ఏం కావాలో నీ హృదయం నుంచి కోరుకోకుండా స్పష్టమైనటువంటి ఆ పిక్చర్ ఏం కావాలో దాన్ని నీ మనసులో ముద్రించకుండా నీకు రాదు. మీకు గుర్తుందా? ఆకర్షణ సూత్రం ప్రకారం మీరు ఏది ఇస్తే తిరిగి దాన్నే అందుకుంటారని. ఈ సిద్ధాంతాన్ని ఒక అర్థంగా, ఒక ప్రతిధ్వనిగా, ఒక కాపీయింగ్ మిషన్గా భావించండి. ఈ సూత్రాన్ని ప్రతిధ్వని అని ఎందుకన్నామంటే మనం బయటికి ప్రసారం చేసేదే మళ్ళీ ప్రతిధ్వనిలాగా అందుతుంది. ఆకర్షణ సూత్రం ఒక మిషన్ లాంటిది, ఒక కాపీయింగ్ మిషన్ లాంటిది. ఎందుకు ఈ మాట ఉపయోగిస్తున్నామంటే మీరు మీ మైండ్లో దాన్ని సృష్టిస్తే మీ దగ్గరికి వస్తుంది. ఒక కాపీయింగ్ మిషన్ లాంటిదంటే ఈ మిషన్లో ఏది ఉంచితే దాని తాలూకు మీకు తిరిగి వస్తుంది. ఒక జరిగిన కథ మీకు ఒకటి చెప్తాను. రొండా బర్న్ అంటే సీక్రెట్ బుక్ రాశారు. తను అందరికీ తెలుసు. ఆమె కొద్ది సంవత్సరాల క్రిందట ఒక పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక వీధిలో ఆ ప్యారిస్లో షాపులు గుండగా, ఆ రద్దీ షాపులు గుండగా నడుస్తూ వెళ్తున్నప్పుడు తన ముందు ఒక ధనవంతురాలు కారు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ కారు దిగిన ఆవిడ ఆమె వేసుకున్నటువంటి డ్రెస్, ఆ స్కర్ట్ చాలా అందంగా ఉంది. అద్భుతమైనటువంటి ఆ పారిస్ డిజైన్లో ఆ స్కర్ట్ అద్భుతంగా తను ఆకట్టుకుంది రొండా బర్న్ గారిని. ఎంత అందమైన స్కర్ట్ అంటే ఆ కాన్సన్ట్రేషన్ తను తిప్పుకోలేకపోయింది. అంత అందంగా బాగా నచ్చేసింది అనమాట తనకి. దాని మీద ఆవిడ మనసు పారేసుకున్నారు. అంటే అట్రాక్షన్ గురయ్యారు. ఆ స్కర్ట్ నేను వేసుకోవాలి అంత అట్రాక్షన్. వెంటనే ఆ మైండ్లో అది పిక్చరు అలా ఉండిపోయింది. కొన్ని వారాల తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళారు. మెల్బోర్న్లోని ఒక పని మీద అనుకోకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ తిన్నంగా ఆ రద్దీ ప్లేస్లో, అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ కాంప్లెక్స్లో ఆ సెంటర్ గుండా వెళ్తున్నప్పుడు తను ఆ అద్దం నుంచి బయటకు చూస్తూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా సడన్గా కారు ఆపారు. ఎందుకంటే తను ఏదైతే
ఊహించారో పారిస్లో ఉన్నప్పుడు, ఏ అమ్మాయి అయితే తన ముందు ధనవంతురాలు ఆ ఖరీదైన స్కర్ట్ వేసుకుంటూ వెళ్ళిందో, దాన్ని సడన్గా అనుకోకుండా ఆ పెద్ద షాపింగ్ మాల్ అద్దాల్లో నుంచి బయటికి తను కనిపించింది. ఆ కనిపించిన వెంటనే యూటర్న్ తీసుకుని అక్కడే ఆగిపోయారు. ఆ దగ్గర ఉన్న షాప్ దగ్గర విండో కేసి చూస్తూ అట్లాగే ఉండిపోయారు. ఆశ్చర్యపోయింది తను. ఎందుకంటే పారిస్లో చూసినటువంటి ఆ అందమైన స్కర్ట్ అక్కడ కనిపించింది. ఆ అద్దంలో తన కోసమే దాన్ని డిజైన్ చేసి ఎదురుగా పెట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయారు. అలా వెళుతూ ఉండగా ఆ షాప్ వారితో మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ స్కర్ట్ ఒకటే ఉందండి, దాన్నే షోకేస్లో పెట్టాము, అది కూడా ఈమె కొలతలకు, ఈమె బాడీకి, ఆ శరీరానికి సరిపడా కరెక్ట్గా ఉందన్నమాట. అది అలా ఉంటే ఆ షాపులోకి వెళ్ళి అతి తక్కువ ధరకే తనకు వచ్చింది. అది ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నీ మనసు దానిని నమ్మితే, దాని మీద ఆ అట్రాక్షన్ అనేది అంత అద్భుతంగా పెట్టేసినప్పుడు ఈ ఎనర్జీ అంతా కూడా ఆ వస్తువు మీదకి వెళ్ళి తనకి అది దక్కేలాగా చేసింది. అది ఒక స్కర్ట్ అనే కాదు, ఏదైనా కావచ్చు. మీరు కోరుకున్న జాబ్ కావచ్చు, మీరు కోరుకున్న ఇల్లు కావచ్చు, మీరు కోరుకున్న ఆరోగ్యం కావచ్చు, మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దాని నుంచి నయమైపోయినట్టుగా కావచ్చు. ఇంకా పర్సనల్ ఇష్యూలు అనేక మందికి అనేకం ఉంటాయి. నేను కొన్నే చెప్పాను. ఒక రిలేషన్లో కొత్త లైఫ్ పార్ట్నర్ని కోరుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదనేది అసలు సంబంధమే లేదు. మీరు ఆకర్షిస్తే, మీరు మనసు పారేసుకుంటే ఈ ప్రపంచం కుట్ర చేసైనా అది మీకు అందిస్తుందని నిరూపణ అయ్యింది అనేక మంది జీవితాల్లో. ఇది కల్పితం కాదు, కథలు కాదు, జ్యోతిష్యం కాదు, పూజలు కాదు, యజ్ఞాలు కాదు, లేకపోతే కల్పించి చెప్పే కథలు కాదు. అది రియల్గా జరిగినటువంటి ఆ స్టోరీని, తన ఆ యొక్క అనుభవాన్ని డైరెక్ట్గా ప్రెస్ ముందు తను రిలీజ్ చేశారు. ఇలా సెలబ్రిటీస్, బిజినెస్ మెన్లు అనేక మంది న్యూస్ ఛానల్స్లో వాళ్ళకి జరిగిన అనుభవాలని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది ప్రాక్టికల్గా వారే స్వయంగా చెప్పారు. రీసెంట్గా హీరో రామ్ చరణ్ ఒక స్టేజ్ మీద లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో కూడా చెప్పారు. ఇదంతా కనపడుతున్న కళ్ళకి కనపడుతున్న సత్యం. మన ఊహలకు ఈ ప్రపంచం స్పందిస్తుంది. ఆ ఊహలు ఆషామాషిగా ఉండకూడదు. దానికోసం గాఢంగా కోరుకుంటే, దాన్ని మీరు ప్రేమిస్తే, అది నిజమైందని మీరు నమ్మితే, అది నాదే అని మీరు పట్టుకుంటే, దాని మీద అలా మనసు పారేసుకుంటే, మీ ప్రేమ శక్తికి అది తలవంచవలసిందే అని చెప్తుంది సైన్స్. ఎందుకు? మనలో సబ్కాన్షియస్ మైండ్ ఉంది. అది ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనది. దాన్ని మించిన శక్తివంతమైన ఆత్మ మరెక్కడా లేదు. ముల్లోకాల్లో ఎక్కడ, ఏ గ్రహం మీద కూడా లేదు. అంత శక్తివంతమైనటువంటి సబ్కాన్షియస్ మైండ్, మన ఇన్నర్ చైల్డ్, మన సోల్, మన ఆత్మ మన దగ్గరే ఉంది. కానీ మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నామని చెప్తుంది యూనివర్స్. మీలోనే నేనుంటే, ఆ గాడ్ చెప్తున్నారు, మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఎవరెవరినో ఆశ్రయిస్తున్నారు. అలాంటి వ్యక్తులకి ఏం జరుగుతుంది, ఏం కోరికలు నెరవేరుతాయి, మీపై మీకు నమ్మకం లేదు అని చెప్తుంది. మీరు ఒక మంచి విషయాన్ని కోరుకుంటూ ఊహిస్తూ దాన్ని పొందినట్లు భావిస్తూ ఉంటే మీరు ప్రేమను ప్రసరిస్తున్నారు. ఆ రెండో బార్ని కూడా తను ఒక అమ్మాయి వేసుకున్న స్కర్ట్ మీద మనసు పారేసుకున్నారు. ఆ ఇష్టం లేకుండా, ప్రేమ లేకుండా ఏది రాదు. అలాగే మీకేం జాబ్ కావాలో ఆ జాబ్ పట్ల ఆ ఇష్టము, ప్రేమ ప్రదర్శించి, అది మీదే, నేను చేస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను, మీరు కోరుకున్న శాలరీ వస్తుంది, చాలా బాగుంది, అందరూ సహకరిస్తున్నారు అని అద్భుతంగా మీరు ఒక పిక్చర్ లాగా, ఒక ప్లే లాగా, చిన్న వీడియో లాగా మీ మైండ్లో ప్లే చేస్తూ దాన్నే మీ రోజువారీ జీవితంగా పెట్టుకుంటే కొద్ది రోజుల్లో మీ కళ్ళ ముందు ఉంటుంది, మీరు కోరుకున్న జాబ్ వస్తుంది. అలాగే ఆరోగ్యం బాగాలేదు, ఫర్ ఎగ్జాంపుల్, నిజంగానే బాగాలేదు, మీరేం చేస్తున్నారు? బాగాలే దాని మీద దృష్టి పెడుతున్నారు. మీకు బాగోని మాట వాస్తవం. మీకు నయం అవ్వాలంటే ఏం చేయాలి? మనలోనే దైవాత్మ ఉంది, అది నయం చేస్తుందని నమ్మి దానికి ప్రేయర్ చేసినప్పుడు, హోపనోపను ప్రేయర్ చేసి, నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో నన్ను పునఃసృష్టి చేసిన నాలోని దైవశక్తి, నాలోని గొప్ప ఆత్మ, నీకు నా కృతజ్ఞతలు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 11 times చెప్పండి.
మీరు విశ్వాసంతో చెప్పింది తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ విశ్వాసం అనేది చాలా చాలా ముఖ్యమైనది. విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా కూడా ఏది జరగదు. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనిషి దేన్నైతే ఖచ్చితంగా నమ్ముతాడో ఆ నమ్మకమే అది నిజం చేస్తుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ఇక్కడ మనం దేన్నైతే విశ్వసిస్తామో, దేన్నైతే మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, దేన్నైతే జరుగుతుందని నమ్ముతామో అది మాత్రమే జరుగుతుంది. ఇదివరకు కాలంలో, క్రీస్తు కాలంలో జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, మీరు నమ్మిన దాన్ని మీరు పొందుతారు. ఆయన ఒక అద్భుతం చేసే సమయంలో కూడా ఆ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను నిన్ను బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని ఫస్ట్ అడిగేవారు. ఆ నమ్ముతున్నాను అన్నప్పుడు, నీ విశ్వాసమే నీకు స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు అది వెంటనే జరిగింది. ఇలా ప్రతి వ్యక్తిని కూడా నీకు నమ్మకం ఉంటే జరుగుతుందని చెప్పడానికి కారణం ఏంటి? మనలోని ఆ దైవ ఆత్మ ఆయన రూపాన్ని, ఆయన ప్రాణాన్ని పోసింది మనలోనే ఉంది. దాన్ని నమ్మిస్తే ఏదైనా జరుగుతుందని. ఈ జీవితంలో ఇవన్నీ కూడా ఇదివరకు కాలంలోనే జరిగాయి, అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. మీ ఊహలకి, మీ ప్రేమకి గల సంబంధాన్ని మీరు అర్థం చేసుకుంటే, మీరు కోరుకున్న దాన్ని అత్యంత గొప్పదైనా సరే, ప్రపంచంలో ఎంత విలువైనదే సరే, మీరు కోరుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే, ఆ వ్యక్తి మీకు ఎలా ఉండాలో, ఆ వ్యక్తిలో లక్షణాలు, ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ క్యారెక్టరు అదంతా మీదిగా భావించుకున్నప్పుడు మీరు కోరుకునే దాన్ని వేరెవ్వరూ కూడా ఆపలేరని చెప్తుంది యూనివర్స్. ప్రేమ శక్తి ముందు ఏదైనా దిగదుడిపే అని చెప్తుంది. ప్రేమకు అవధులు లేవు. మీరు ఉత్సాహంతో, ఉవ్విళ్ళూరుతూ, ఆనందంతో, అమితమైన జీవన ఉత్సాహంతో ఉన్నారనుకోండి, అదే ఊహల్లో మీరు అద్భుతంగా గడుపుతున్నారనుకోండి, ఆ ఆనందాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారనుకోండి, అప్పుడు ప్రేమ శక్తి మీరు ఊహించిన స్థాయిలో ఆ ఆనందాన్ని పురివిల్పి, ఒక నెమలిలాగా పురివిప్పు గొల్పి మీ ముందు ఉంచుతుంది. ఎందుకంటే మీ ఊహలకు రెక్కలు విప్పినప్పుడు, ఆ పరిధులను అవతల లేకుండా మీరు రిలీజ్ చేసినప్పుడు, ఆ ఉన్నతమైనటువంటి ఉత్తమమైన విషయాలను మీరు ఊహించినప్పుడు, మీరు న్యాయ సంబంధమైన విషయాల్ని మీరు ఆలోచిస్తున్నారు. ఏ వ్యక్తి అయితే మీకు ఆ సుగుణాలను అందిస్తాడని నమ్ముతారు, ఏ వ్యక్తి అయితే మీకు స్వచ్ఛమైనటువంటి చక్కటి ప్రేమను అందిస్తారని నమ్ముతారో, ఏ వ్యక్తితో ఉంటే మీ జీవితం బాగుంటుందని మీరు విశ్వసిస్తారో, ఏవైతే సత్యాలని మీరు భావిస్తారో అవి మీ కళ్ళ ముందు ఉంటాయని ఆకర్షణ సిద్ధాంతం తెలుపుతుంది. జీవితంలో పోరాడుతున్న వారికి, అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న వారికి తేడా ఒకటే, ప్రేమ. గొప్ప జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు వాళ్ళకేం కావాలో ఊహిస్తారు, దాన్నే ప్రేమిస్తారు, అది లభించినట్లు అనుభూతి చెందుతారు, దాన్ని పొందుతున్నారు. ఇక్కడ కారణం ఆ గాఢత. ఆషామాషిగా కోరుకుంటే జరగదు, ప్రాణం పెట్టాలి. సోక్రటీస్ అదే చెప్పారు. నీకు కావలసిన దానికోసం నువ్వు తపన పడిపోతే అది నాదే అని నీ ప్రేమని దానికి, నీ యొక్క ఆత్మ ద్వారా ఆకర్షణని దాని మీద కేటాయించితే దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని చెప్తున్నారు. ఇతరుల కంటే నేను చాలా భిన్నమైన వ్యక్తిని అనుకోవాలి. ఎక్కడ ఆకర్షిస్తాం, మనసు సహకరించట్లేదు అన్నప్పుడు మీరు దాన్నే కోరుకుంటారు. ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదని చెప్తున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక సైంటిస్ట్ నికోలాస్ టెస్లా, ఆయన చిన్నతనంలో స్కూల్కి పంపించినప్పుడు అందరూ టీచర్స్ ఆయన మీద కంప్లైంట్ చెప్పేవాడు. వాళ్ళ మదర్ వెళ్ళి సర్ది చెప్పలేక ఇబ్బంది పడేవాడు. చివరాఖరికి ఆ కంప్లైంట్స్కి స్కూల్ నుంచి తన్ను పంపించేశారు. వాళ్ళ మదర్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. నా కొడుకు చాలా ప్రయోజకుడు అవుతాడు, నేను చేస్తాను అని ప్రకటించి స్కూల్లోనే గట్టిగా టీచర్స్కి చెప్పి తీసుకుని వచ్చి తనని ఏ విధంగా తయారు చేశారు, ఒక సైంటిస్ట్ని తయారు చేశారు. అంటే ఇక్కడ మీరేమనుకుంటారంటే, పిల్లలు చదవకపోయినా వేరే పిల్లలతో ఆ పిల్లల్ని కంపేర్ చేయకండి. ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. అందరూ ఒక రంగంలోనే అభివృద్ధి చెందరు. ఒకరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఇందులో కాకపోతే మరో అందరూ అభివృద్ధి చెందుతారు. ఇక్కడ ఎంకరేజ్ చేయాలి కానీ డిసప్పాయింట్ చేయకూడదు, విమర్శించకూడదు. ఆ మైండ్లో చిన్ననాటి నుంచే మీరు ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ని నింపకూడదు. అనవసరమైన మాటలతో ఆ పసి మనసులను హర్ట్ చేయకూడదని చెప్తుంది. ఎందుకంటే అక్కడ నికోలస్ టెస్లా కూడా చదువు మీద ధ్యాస పెట్టకపోయినా తనలో ఉన్న టాలెంట్ ద్వారా
తను ప్రతిరోజు సాయంత్రం పూట ఆ నేచర్లోకి చూస్తూ విశ్వంలోకి చూస్తూ తను ఏదో కనిపెట్టినట్టు కలలు కంటూ ఉండేవారు. ఈరోజు ప్రపంచం గర్వించదగ్గగా నికోలస్ టెస్లా పేరు ప్రఖ్యాతులు మారిమోగిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.